నమస్తే అండి. ప్రస్తుతం మన అంకల్ గోపి గారి దగ్గర ఉన్నంగి గ్రామం కళ్యాణ మండలం. డిజైర్ ఇమ్యూనిటీకి పనిచేస్తుందండి. నెక్స్ట్ వచ్చి సైజ్ వేరియేషన్ లేకుండా, ఈహెచ్పి సిమ్టమ్స్ ఏమి లేకుండా వైట్ కట్ కూడా నియంత్రిస్తుంది. ప్లస్ గ్రోత్ కూడా బాగుంటుందండి. అన్ని రకాలుగా బాగుంటుందండి. అండ్ వాడినది కొంచెం స్లోగానే ఉంటుంది, అది కొంచెం ఇబ్బందిగానే ఉంటుందండి. వాడినది స్పీడ్గా ఉంటుందండి. వాడిన ట్యాంక్ బాగానే ఉంటుందండి. చక్కెర బాగా ఎక్కుతుందండి. గంటంపావుకి గంటకే మేత ఫినిష్ అయిపోతుందండి. మౌల్టింగ్ అంతా బాగుంటుందండి. చక్కెర గంటంపావు అలా ఖాళీ అవుతుంది. 12-13 క్వింటాలు అయ్యేదండి. ఒక టన్ను మేతకి రొయ్యకి 13 క్వింటాలు మేత అయ్యేదండి. ఈ డిజైర్ వాడిన తర్వాత టన్నుకి టన్ను అవుతుంది. టన్ను సరుకు టన్ను రొయ్యకి టన్ను సరుకు మేత అవుతుంది. అదంటే ఈ డిజైర్ కొంచెం యాక్టివ్ గా ఉంటుంది. ఫీడ్ ఎక్కువ తీసుకోవడానికి అన్నిటికీ బాగుంటుంది. పర్ఫెక్ట్ గా బాగానే ఉంటుంది. వైట్ కట్ కూడా మాక్సిమం రాకపోవచ్చు. మేతల మీద ఉంటుంది. అవునండి, మేత మీద. సార్ ఇప్పుడు టన్ను 13 క్వింటాలు వెళ్ళే మేత మీరు డిజైర్ పెట్టాక టన్నుకు వచ్చింది అంటున్నారు. వచ్చిందండి. అది అలా ఎన్ని క్రాపులు చూసారు మీరు? 2 క్రాపులు వచ్చినాయండి అలా. ఓకే. పోయినసారి మీరు డిజైర్ పెట్టలేదు కదా? పెట్టలేదండి. అవును. అది ఎలా ఉంది? అంత పర్ఫెక్ట్ గా ఏం లేదండి. అది టన్ను మేత అయినా కానీ టన్ను సరుకు రాలేదండి. టన్ను రాలేదు. బట్ ఈ మాత్రం బాగానే వచ్చినాయి. 2 క్రాప్లు బాగా వచ్చినాయి. పక్క చెరువుల మీద ఇది బాగానే ఉందండి. వాటితో పోల్చుకుంటే బాగా వచ్చింది. హ్యాపీ అండి డిజైర్ ప్రోడక్ట్ వల్ల. ప్లస్సే కదండి, 3 క్వింటాల మేత ఖర్చు తగ్గుతుంది. 3 క్వింటాలు 4 క్వింటాలు మేత సేవ్ అవుతుంది. అందులోకి స్పీడ్ గ్రోత్ కదండి, రోజులు కూడా కలిసి వస్తాయండి. అన్ని విధాలా కలిసి వస్తాయండి. హ్యాపీ అండి. 40 రోజులకు 100 కౌంట్ వచ్చింది. 18 క్వింటాలు సరుకు అయిందండి. 15 క్వింటాలు మేత అయింది. అవునండి, 3 క్వింటాలు ఎక్స్ట్రా సరుకు అయిందండి. ఈ డిజైర్ ప్రభావం కొంచెం ఇది గ్రోత్ అయి బాగుంటుంది కదండి. 18 క్వింటాలు సరుకు అయితే 15 క్వింటాలు మేత అయిందండి. 2 క్రాపులు అలాగే వచ్చినాయండి. బాగా FCR బాగా వస్తుంది. వైట్ కట్ ఏం తగలేదండి. 2 క్రాపులు వైట్ కట్ కానీ రన్నింగ్ మోటాలిటీ కానీ ఏం తగలేదు. బాగా వచ్చిందండి డిజైర్ వాడిన. కంటిన్యూ చేస్తామండి మీ ద్వారా. మా ద్వారా అంటే రైతులు వాడుకోవచ్చండి. ఇది చెప్తున్నాను, చాలా మంది చెప్తున్నాను. కొంచెం రేటు గురించి ఆలోచించకుండా, కాంప్రమైజ్ అవ్వకుండా ముందుకెళ్ళొచ్చండి. దీని విషయంలో ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఎదుర్కొంటుందండి. ఎలా ఉన్నా రైతులు ఆశపడండి ప్రోడక్ట్ వల్ల. సో ఇవ్వండి మన అంకల్ గోపి గారు గ్రామం కళ్యాణ మండలం. ఈయన అనుభవాలు గమనించండి. నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఈహెచ్పి నివారణ మరియు నిర్మూలన కొరకు ఎదురు చూస్తున్న రైతన్నలకు అంది వచ్చిన వరం డిజైర్ ఫీడ్ సప్లిమెంట్ ను వాడదాం. ఈహెచ్పి నుండి రొయ్యలకు విముక్తి కల్పిద్దాం. రొయ్యల్లో ఆరోగ్యకరమైన హెపటో ప్యాంక్రియాసిస్ నిర్వహణకు, రొయ్యల సమాన ఎదుగుదలకు మరియు సైజ్ వేరియేషన్ నివారణకు, రొయ్యలు తగినంత మేత తీసుకోవటానికి, సమయానికి గుల్ల విడవటానికి మరియు అధిక బరువు పెరగటానికి డిజైర్ ఎంతగానో తోడ్పడుతుంది. సాధారణ రోజుల్లో 5 మిల్లీ ప్రతి కేజీ మేతకి రోజుకి 2 మేతల్లో వారానికి 2 రోజులు. ఈహెచ్పి ఇన్ఫెక్షన్ గమనించినట్లయితే 5 మిల్లీ ప్రతి కేజీ మేతకి రోజుకి 4 మేతలలో సరాసరి 7 నుంచి 10 రోజుల వరకు. మరిన్ని వివరాలకు 9397177799 ను కాంటాక్ట్ చేయండి. ఈహెచ్పి నిర్మూలన మరియు నివారణకు తిరుగులేని ఆయుధం డిజైర్ ఆక్వాటిక్ ఫీడ్ సప్లిమెంట్. అరుదైన సేంద్రియ హెర్బల్స్ మరియు ఆయుర్వేదిక్ ప్రాపర్టీస్ కలది డిజైర్.